Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చినప్పటి నుంచి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అని ఎప్పుడు వచ్చింది ఆ థాట్ నీకు? ఎవరికి ఇష్టం ఇంట్లో యాక్టింగ్ చేయించాలని? అమ్మక, నాన్నక? అమ్మకే. అమ్మ ఎప్పుడైనా యాక్టర్ అవుదాం అనుకున్నారా? చెప్పారా? చిన్నప్పుడు కుదరలేదు. అదే అలా అలా ఉన్న వాళ్ళ ఇంటెన్షన్స్ తోటి పిల్లలు బయటకు వస్తారు అనమాట. సో అమ్మని ప్రౌడ్ చేసిన మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు? హనుమాన్ రిలీజ్ తర్వాత 50 days అవార్డు తీసుకున్నాను. ఓకే. షీ ఫెల్ట్ ప్రౌడ్. ఓకే. సో నీకెవరు ఇన్స్పిరేషనల్గా ఉన్నారు అంటే ఏం చెప్తావు? ప్రభాస్ అన్న. కలిసా అప్పుడన్నా? కలిసే అవకాశం రాలేదు. కలిస్తే ఫస్ట్ చెప్పే పదం ఏంటి? హాయ్. హాయ్. That's true. That's true. తర్వాత తిన్నావా? నాకు తిండి పెట్టవా అన్నాను. అడగవా? ఫుడ్ ఆల్రెడీ ఫేమస్. షూటింగ్ లో పంపించేస్తారు, అడగాల్సిన అవసరం లేదు. ఆయనతో షూట్ చేస్తే ఎలాగో పంపించేస్తారు కాబట్టి నేను కలిసినప్పుడు అన్నాను, షూట్ చేసినప్పుడు అని అన్నాను. షూట్ ఉన్నప్పుడే సపరేట్గా కలిసినప్పుడు అన్నాను రా నాన్న. అంటే నేను రిలేటివ్ సపరేట్ గా బా ఇప్పుడు వస్తుంది. అదే అంత ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోయే టయానికి మా వాడు లోపల నుంచి ఒక్కొక్కటి అస్త్రాన్ని వదులుతున్నాడు. ఫైన్. ఎనీవేస్, అంటే నేను ప్రమోషనల్గా మీ ప్రమోషనల్ కంటెంట్ ఏదన్నా సపోర్ట్ చేయడానికి అలా ఏమన్నా అవకాశం వస్తే అలా కలిస్తే అని చెప్పాను అనమాట. నువ్వు అంత డెప్త్గా వెళ్ళలేదని నాకు అర్థమైంది. ఎనీవేస్, మీరు కూడా షేర్ చేసుకోండి అబౌట్ డైరెక్టర్. అంటే ఓవరాల్గా ఒక సినిమా బయటకు వచ్చిందంటే దాని వెనకాల మేమందరం చేసేది ఒక పార్ట్ అయితే డైరెక్టర్ డ్రివెన్ ఒక పార్ట్. డెఫినెట్గా హీ డిజర్వ్స్ మోర్. ఈ సినిమాతో ఆయనకి ఇంకా మంచి అవకాశాలు డెఫినెట్గా వస్తాయి, ఎందుకంటే అంత కమిటెడ్ ఉన్నారు ఆయన. ఓకే. అంటే మాలాంటి వాళ్ళని బాగా తట్టుకున్నారు, సినిమా కోసం కష్టపడ్డారు, అంత ఖచ్చితంగా అయితే హీ డిజర్వ్స్ మోర్ అంతే. సో అబద్ధమేవ జయతి అన్న టైటిల్కి వన్ ఆఫ్ ది నేను ఆల్రెడీ కొంచెం విని ఉన్నాను కాబట్టి ఇట్స్ ఏ నార్మల్ లైన్ కాబట్టి చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదనుకుంటాను. ఇందులో ఒక మిత్ని కంటిన్యూ చేస్తూ ఒక స్టోరీ ఉంది. అదే అబద్ధాలు ఎక్కువ ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే ఒక మిత్ నుంచి ఈ టోటల్ స్టోరీని డ్రైవ్ చేశారని చెప్పాలనిపించింది. మీ లైఫ్లో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు మీ అందరూ? నేను ఆడలేదండి. ఇది అబద్ధం. అంటే నేను ఆడలేదు కాబట్టి నాకు ఆడపిల్ల పుట్టింది. నేను ఆడలేదు కానీ నాకు ఆడపిల్ల పుట్టింది. నా దాన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఆడిన అతిపెద్ద అబద్ధం ఏమైనా గుర్తుందా మీకు షుగర్? నాకు గుర్తులేవు. అంటే అన్ని అబద్ధాలు ఎస్ఐ గారు పక్కనే ఉన్నారు. అంటే ఈ మధ్యన పెళ్ళాను కదా, ఇప్పుడు అబద్ధాలు చెప్పేస్తే విన్నారు అనుకోండి, కష్టం ఇంకా. ఓకే. వంశీ, మీరేమన్నా ఆడారు అబద్ధాలు? అబద్ధాలు బేసికలీ అర్థం కాదు జనరల్, చిన్న చిన్నవి. నేను చిన్నప్పుడు చిన్న అంటే ఏంటో ఒకటి చెప్పండి. అంటే ఎవ్రీడే లైఫ్లో బేసికలీ సిచ్యువేషన్ బట్టి అంతా మరీ ఇట్లా జనాలకు డ్యామేజ్ అయ్యేంత ఏం వాడడం, కానీ జనరల్ చిన్న చిన్న ఏవైనా కాదు. ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రెడీ అవ్వకుండానే రెడీ అయిపోయిన 10 నిమిషాల్లో అబద్ధం అంటే బేసికలీ చిన్నప్పుడు when I was in second class or something. సెకండ్ క్లాస్ అబద్ధం ఇంకా గుర్తుందండి. అది చాలా పీక్, అది అందుకే గుర్తుంది. అది ఇంకా పెద్దది. అయితే I was in St. Mary's College. నేను ఆటో దిగినాకనే సెకండ్ క్లాస్ లో కాలేజా? సారీ, సెయింట్ మేరీస్ స్కూల్లో, కాలేజ్ స్కూల్. సారీ, నేను కన్ఫ్యూజ్ అయినా. ఆ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. పొద్దున మార్నింగ్ ఆటో డ్రాప్ చేసేసినాకనే ఇంటికి వెళ్ళినాక నేను ఇట్లా ఈ స్కూల్ బంద్ అయిపోయింది, ఈరోజు స్కూల్ బంద్ ఉంది, అందుకే ఇట్లా మా ఫ్రెండ్ నేను అనుకొని వచ్చేసినామని. నేను సెకండ్ క్లాస్లో అయిపోయినట్లా. సో మా డాడీ కన్విన్స్ కాలే, ఆయన నన్ను తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం క్లాస్ టీచర్ నుంచి ప్రిన్సిపల్ వరకు అంత చిన్న ఏజ్లో వీడెట్లు వచ్చి అంత దూరం అని ఆయన అట్లుండే అనమాట. సో తర్వాత ఒక్కసారి నిజం తెలిసిన తర్వాత ఇంటికి పోయినాక మంచిగా బెల్తో కొట్టారా? 100% బెల్తోనే పట్టాను. వాతలు ఇప్పటికున్నాయి కదా లేవు కానీ ఇప్పటికి గుర్తుంది. అంతా పీక్ తర్వాత మళ్ళీ అంత అబద్ధాలు అంత ధైర్యం ఎప్పుడు చేయలేదు. ఎవరు చేస్తారండి అన్ని వాతలు పడ్డాక? వాతలు పడలేదు, దెబ్బలు మాత్రమే తగ్గాయి. అదే బెల్ట్ వాతలు ఉండవండి. మా డాడీ చూడాలి ఇంటర్వ్యూ. అంకుల్, వాట్స్ యువర్ డాడ్స్ నేమ్? చంద్రశేఖర్ గారు. మీ ఓడు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఫ్లోలో సెయింట్ మేరీస్ స్కూల్ అనబోయి కాలేజ్ అనేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అబద్ధం ఆడుతున్నాడు పాపం, పొరపాటు నచ్చిన. Congratulations Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.